కేరళ రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు కేరళ అసెంబ్లీ విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్. ఈ మేరకు గురువారం పాలక్కడ్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2023లోనే ఈ వ్యవహారం జరిగినట్లు చెప్పారు. ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున కవిత ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు ఈ కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ స్పందించారు. నాకు మలయాళం అర్థం కాదు. ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకెవరికైనా అర్థమైతే చెప్పండి. కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాక ఎగిరినట్టుంది అంటూ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నాయకుడు చేసిన ఆరోపణల వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పాబ్లో ఎస్కే బార్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు కేరళ లిక్కర్ స్కామ్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.